మీకు తెలుసా ఆస్ట్రేలియాలో 2,27,00,000 మంది మనుషులుంటే కుందేళ్లు మాత్రం 20 కోట్లున్నాయి. అంటే మానవ జనాభా కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ కుందేళ్లు ఆస్ట్రేలియాలో ఎంత విధ్వంసం సృష్టించాయంటే దెబ్బకి అక్కడున్న గవర్నమెంట్ వీటిని హానికారక జీవులుగా డిక్లేర్ చేసింది. అంతేకాదు వీటిని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఏవీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఆస్ట్రేలియాని పక్కన పెడితే చైనా వాళ్ళు మాత్రం గత 30 ఏళ్లలో 40 లక్షల కంటే ఎక్కువ కుందేళ్లను ఇంపోర్ట్ చేసుకున్నారు, అంటే దిగుమతి చేసుకున్నారు. అలానే అవి వాళ్ళు తినడానికి అనుకున్నారు, కాదు. వాటిని అక్కడుండే కుబూచి అనే ఎడారిలో ఒక ప్రత్యేకమైన ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం దిగుమతి చేసుకున్నారు. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చిన ఫలితం మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యంలో అలాగే గందరగోళంలో పడేసింది. అసలేం జరిగింది మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికార్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఒక విషయం, ఒక ఎడారి పచ్చని భూమిని మింగేసి ఆ ప్రాంతాన్ని కూడా ఎడారిలా మార్చితే ఆ ప్రక్రియని డెజర్టిఫికేషన్ అని పిలుస్తారు. దీనికి ఎగ్జాంపుల్ గా చైనాలోని కుబూచి డెజర్ట్ ని తీసుకోవచ్చు. ఒకానొక సమయంలో ఈ ఎడారి ప్రతి ఏటా 5 లక్షల ఎకరాలు వ్యాపిస్తూ వెళ్లేది. అంటే ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల పచ్చని భూమి ఎడార్లా మారుతూ పోయేది. ఇది నివారించడానికి చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. 1950s లో ఇంకా 60s లో ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టింది. శాండ్ కంట్రోల్ స్టేషన్స్ అని, చెట్లు నాటడం, ఇలా ఎన్నో చేసింది. కానీ ఆ ఇసుక సముద్రం ముందు ఏవీ కూడా నిలబడలేకపోయాయి. అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు. అతనే వాంగ్ వెంబియావ్. ఇతను మొత్తం కథనే మార్చేశాడు. వాంగ్ తన డబ్బునంతా కూడా ఒక విచిత్రమైన ఐడియా మీద పెట్టాడు. అదేంటంటే ఎడారిలో 100 ఎకరాల్లో ఎండిపోయిన పొదలను స్క్వేర్ షేప్ లో నాటాడు. అలా నాటి వాటి మధ్యలో విల్లో ట్రీస్ ని నాటాడు. తెలుగులో ఆ విల్లో ట్రీని కొండగన్నేరు చెట్టు అని పిలుస్తారు. ఈ విల్లో చెట్టు స్పెషాలిటీ ఏంటంటే నీరు లేకున్నా కూడా ఈ చెట్లు బతుకుతాయి. ఎందుకంటే వీటి వేర్లు 300 అడుగుల లోతుకెళ్లి నీటిని వెతకగలవు. ఇంతేకాకుండా ఈ చెట్టు పేపర్ ఇంకా ఫర్నిచర్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ఇదంతా జరగాలంటే ముందు ఆ చెట్టు ఆ ఎడారిలో బతకాలి. ఈ కుబూచి ఎడారిలో చూస్తే బలమైన గాలులు ఇసుకని చెల్లాచెదురు చేసుకుంటూ పోతాయి. అందువల్ల అక్కడ లోపలుండే తేమ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఆ బలమైన గాలుల నుండి రక్షించడానికే చెట్టుకు 4 వైపులా ఆ పొదలను స్క్వేర్ షేప్ లో నాటడం జరిగింది. మొదట్లో వ్యాంగ్ పైన అందరూ నవ్వేవారు, వీడెవడ్రా ఎడారిలో మొక్కలు నాటుతున్నాడు అని. అయితే వ్యాంగ్ ఎవ్వరిని పట్టించుకోలేదు, తన పని తను చేసుకుంటూ పోయేవాడు. అలా 3 ఏళ్లు గడిచింది. అప్పుడు ఒక సమస్య తలెత్తింది. అదేంటంటే ఇప్పుడు ఆ చెట్లకు స్పెషల్ కేర్ అవసరం. ఎందుకంటే ఆ చెట్టును పేపర్ ఇంకా ఫర్నిచర్ ఇండస్ట్రీకి అమ్మాలంటే ఆ చెట్టుకు కొమ్మలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడే చెట్టు ప్రధాన కాండం మందంగా మారుతుంది. కానీ ఎడార్లో అలా చేయడం చాలా కష్టం, అలాగే ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఇప్పుడే కథలో టర్నింగ్ పాయింట్ మొదలైంది. ఆ టర్నింగ్ పాయింటే కుందేళ్లు. ఎస్, అలా ఈ రెక్స్ ర్యాబిట్స్ కథలోకి వచ్చాయి. ఇవి ఒక క్రాస్ బ్రీడ్ కుందేళ్లు. వీటిలో స్పెషల్ ఏంటంటే వీటి బొచ్చుని ఖరీదైన బట్టల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఎడారిలో ఇవేం చేస్తాయనే డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. బట్ ఆ కుందేలుకున్న ఒక చిన్న అలవాటు ఈ కుబూచి ఎడారి ఎకో సిస్టమ్నే మార్చేసింది. ఎలా అంటే ఈ కుందేళ్లకి విల్లో చెట్టు నుండి వచ్చే రెమ్మలను తినడం చాలా ఇష్టం. కనుక మొలిచిన వెంటనే వాటిని తినడం వల్ల చెట్టు ప్రధాన కాండం లావుగా స్టాండర్డ్ గా అవుతుంది. అందువల్ల పేపర్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రైస్ ఎక్కువిచ్చి మరీ కొనుక్కునేవారు. ఇక్కడ కుందేలకు ఆహారం లభించింది, అట్ ది సేమ్ టైం పేపర్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ కూడా దక్కింది. అలా ఒకవైపు ఎన్వైరన్మెంట్, మరోవైపు ఎకనామీ రెండూ గెలిచాయి. అయితే ఇదంతా కూడా కథకు ఆరంభం మాత్రమే. నేను మొదట్లో చెప్పినట్లు విల్లో చెట్టు వేర్లు 300 అడుగుల లోతుకు వెళ్తాయి. ఆ వేర్లు అంత లోతుకు వెళ్లి స్ట్రక్చరల్ స్టెబిలిటీని స్ట్రాంగ్ చేసుకుంటాయి. దీనివల్ల లాభం, బలమైన గాలులు వీచినా కూడా ఇసుక పైకి లేవదు. కనుక ఇసుక లోపలుండే తేమ ఎవాపరేట్ అవ్వదు. అలాగే ఈ కుందేళ్లలో కొన్ని స్పెషల్ విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే ఈ రెక్స్ ర్యాబిట్ల వేస్ట్ ఒక ఫెర్టిలైజర్ లా ఉపయోగపడుతుందనే విషయం తెలుసుకున్నారు. కనుక చైనా లాంటి జీరో వేస్ట్ సిస్టమ్ లో ఇది కూడా ఒక విలువైన ప్రోడక్ట్ లా మారిపోయింది. రెండవది, ఈ క్రాస్ బ్రీడ్ కుందేళ్లు ఎక్కువ పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. సంవత్సరంలో ఒక ఆడ రెక్స్ ర్యాబిట్ 50 బన్నీలకు జన్మనిస్తుంది. అలా ఈ ర్యాబిట్ల సంఖ్య పెరిగితే వాటి వేస్ట్ కూడా పెరుగుతుంది. అలా కావలసినంత ఫెర్టిలైజర్ జనరేట్ అవుతుంది. అలా చూస్తూనే అక్కడి ఎడారి కాస్త ఒక పంట పొలంగా మారిపోయింది. ఇప్పుడైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నారు. ఈ రెక్స్ ర్యాబిట్ల మరో లక్షణం కూడా ఈ ఫలితానికి తోడైంది. అదేంటంటే ఈ రకం కుందేళ్లు గడ్డిని అరిగించుకుంటాయి, కానీ గడ్డి గింజలను అంటే సీడ్స్ ని అరిగించుకోలేవు. కనుక ఆ సీడ్స్ అలానే మోసినప్పుడు బయటకు వచ్చేస్తాయి. అలా బయటకొచ్చిన సీడ్స్ వల్ల ఆ ప్రదేశం అంతా కూడా గడ్డి మొలుస్తుంది. ఇలా ఇవి కేవలం విల్లో ట్రీ మెయింటెనెన్సే కాదు, ఆ ప్రదేశంలో గడ్డి మొలిచేలా చేయడం, ఇంకా వాటికున్న బొచ్చు అమ్మి కాసులు వర్షం పడేలా కూడా చేస్తున్నాయి. ఆ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక సెల్ఫ్ సస్టైనింగ్ సైకిల్లా మారిపోయింది. జస్ట్ సింపుల్ గా చిన్నపాటి కుందేళ్లు ఎడారిలో పచ్చదనాన్ని చిగురించేలా చేశాయి.
ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత వ్యాంగ్ ఇంతటితోనే ఆగిపోలేదు. ఒక 100 బుల్డోజర్లు రెంట్కి తీసుకుని ఎడారి గుట్టలన్నీ కూడా ఒక లెవెల్ చేశాడు. అలా గుట్టలు గుంతలు అన్ని కూడా లెవెల్ చేసి అక్కడ కూడా చెట్లు నాటడం మొదలు పెట్టాడు. దీంతో పాటు అక్కడున్న లోకల్ ప్రజలకు ఈ రెక్స్ ర్యాబిట్లను పెంచమని ఎంకరేజ్ చేశాడు. చైనా గవర్నమెంట్ నుండి సహాయం తీసుకుని లక్షలాది రెక్స్ ర్యాబిట్లను దిగుమతి చేసుకుని అక్కడున్న ప్రజలందరి ఇళ్లను ఒక చిన్నపాటి ఫామ్ లా మార్చేశాడు. అలా ఈ ప్రాజెక్ట్ 10 ఏళ్ల పాటు కొనసాగింది. దెబ్బకి అక్కడి రూపురేఖలే మారిపోయాయి. కఠిన ఎడారిలా ఉండే ప్రాంతం ఒక పచ్చని పంట పొలంలా మారిపోయింది. నిజానికి ఈ కుబూచి ఎడారి మొత్తంగా 18,600 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. అయితే యుఎన్ రిపోర్ట్స్ ప్రకారం 33% లేదా 6,250 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం పచ్చగా మారిపోయింది. ఇదంతా కూడా 30 ఏళ్ల పాటు పడ్డ కృషికి ఫలితం. ఒకప్పుడు సీ ఆఫ్ డెత్ గా పిలువబడే ఈ కుబూచి ఎడారి ఇప్పుడు ఒక ఎకలాజికల్ మార్వెల్ అనే పేరుతో పిలుస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం పర్యావరణం మాత్రమే మారలేదు, అక్కడుండే మనుషుల జీవితాలు కూడా మారాయి. ఎందుకంటే ఇక్కడ చైనా గవర్నమెంట్ $400 మిలియన్ పెట్టుబడి పెట్టింది. ఆ డబ్బుతో అక్కడ ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఆ మారిన ఎడారిలోనే ఉపాధి కల్పించింది. అలా అక్కడ లక్షల మందికి ఉపాధి లభించింది. ఇప్పుడు అక్కడ మొత్తంగా 2,000 ఫామ్లు నడుస్తున్నాయి. ప్రతి ఏటా 30 లక్షల రెక్స్ ర్యాబిట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అలా అక్కడి సగటు రైతు వార్షిక ఆదాయం $9,600 వరకు చేరింది. అంటే ఎవరైతే ఆ ఎడారిలో మేముండలేము అని ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలనుకున్నారో వాళ్లే ఇప్పుడు అదే ప్రాంతంలో ఉంటూ ధనవంతులయ్యారు. ఒక ఎస్టిమేట్ ప్రకారం 10,000 మంది జీవితాలు మారిపోయాయి. 2017లో అక్కడికొచ్చిన మీడియా రిపోర్టర్ల ప్రకారం కూడా అక్కడి వాతావరణం ముందు కన్నా 10 రెట్లు మెరుగ్గా తయారైంది. మొక్కలు, చెట్లు, జంతువులు, మనుషులు ఒక క్రమ పద్ధతిలో లయబద్ధంగా అడుగులేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఎడార్నే పొలంలా మార్చే ఈ కుందేళ్లను ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం ప్రమాదకరమని ఎందుకు అనౌన్స్ చేశారు? ఎందుకంటే నిజానికి 1859కు ముందు ఆస్ట్రేలియాలో అసలు ఈ కుందేళ్లే ఉండేవి కాదు. అయితే ఒక బ్రిటిష్ వ్యక్తి 24 కుందేళ్లను తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో వదిలాడు. ఇతని ప్రకారం వాటికి పిల్లలు పుట్టి వాటి కౌంట్ పెరిగితే సరదాగా వేటాడొచ్చు కదా అని. అతనలా సరదా కోసం ఆలోచించాడు. కానీ 70 ఏళ్ల తరువాత వీటి కౌంట్ ఎంతలా పెరిగిపోయిందంటే వాటి నియంత్రణ అవుట్ ఆఫ్ కంట్రోల్ గా మారిపోయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆస్ట్రేలియాలో ఇవి నేచురల్ హ్యాబిటేట్స్ లో పెరుగుతాయి. అదే చైనాలో ఇవన్నీ కూడా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో పెరుగుతాయి. కనుక చైనాలో వాటి నియంత్రణ కానీ వాటిపై పట్టు కానీ చాలా ఉంటుంది. వాటితో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పనులు చేయించుకుంటూ ఉంటారు. అందుకే ఇవి ఆస్ట్రేలియాలో శాపంగా చైనాలో వరంగా మారాయి. అయితే ఈ కుబూచి ఎడారి కథ ఇక్కడితోనే అయిపోలేదు. ఎందుకంటే ఇదే ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా నిర్మించడం జరిగింది. 6,000 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ సోలార్ ప్లాంట్ దాదాపు 50 లక్షల సోలార్ ప్యానెళ్లని కలిపి తయారు చేశారు. స్పేస్ నుంచి చూస్తే పరిగెడుతున్న గుర్రం షేప్ లో కనబడుతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ ఇమేజ్ ఇది. 2022 వరకు ఈ సోలార్ ప్లాంట్ 2.3 బిలియన్ కిలోవాట్స్ ఎనర్జీని జనరేట్ చేసింది. అందువల్ల చైనాకు 7,60,000 టన్నుల బొగ్గు ఆదా అయింది. అలాగే 18 లక్షల టన్నుల తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేసింది. అయితే ఈ సోలార్ ప్లాంట్ కేవలం ఎలక్ట్రిసిటీని మాత్రమే జనరేట్ చేస్తుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ ప్యానెళ్లు డెజర్టిఫికేషన్ కి కూడా ఉపయోగపడుతున్నాయి. ఎలా అంటే ఈ ప్యానెల్స్ ఉన్న చోట సన్లైట్ పడదు. అందువల్ల అక్కడ ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. కనుక ఆ చోటంతా కూడా చక్కగా గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డిని రెక్స్ ర్యాబిట్లు తింటాయి. వాటి వేస్ట్ నుండి పడ్డ విత్తనాలు మళ్లీ గడ్డి మొలవడానికి సహాయపడతాయి. అలా అక్కడ డెజర్టిఫికేషన్ ని తగ్గించడం, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం ఇలా రెండూ జరుగుతున్నాయి. పైగా ఈ ర్యాబిట్ బొచ్చు అమ్మడం ఇంకో బోనస్. ఇంతేకాదు ఆ ప్యానెల్స్ వల్ల అక్కడ బలమైన గాలుల వేగం 50% తగ్గిపోయింది. కనుక అక్కడ తక్కువ ఇసుక డిస్ప్లేస్ అవుతూ మెల్లగా నేల ప్రాంతంగా మారుతూ వస్తుంది. అలా ఈ సీ ఆఫ్ డెత్ కాస్త సీ ఆఫ్ లైఫ్ గా మారి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే ఇదంతా కూడా మొదలైంది ఒక చిన్న జీవి అయిన కుందేలుని సరిగ్గా వినియోగించడం వల్ల. ఇప్పుడు ప్రపంచంలోనే పేరు మోసిన రీసెర్చర్లు ఈ మోడల్ కి ఎకో ఎకనామిక్ రెవల్యూషన్ అని పేరు పెట్టారు. ఒక రిపోర్టు ప్రకారం ప్రపంచంలో 50% ఎడారి ఉంటే 40% డెజర్టిఫికేషన్ తో పోరాడుతుంది. ఇప్పట్లో యూరప్ ఇంకా అమెరికా దేశాలు కూడా ఈ చైనాని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాయి. ఈ ఎడారి కథ చెప్పేదొక్కటే, ఒక మనిషి ప్రకృతి కలిసి పని చేస్తే మృత్యు సముద్రాన్ని కూడా జీవనాధారంగా మార్చచ్చు. ఈ ఎడారి కథ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.